बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन अम्मा बअद। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, అత్యుత్తమమైన అల్లాహ్ పేర్లు అనే ఈ ప్రోగ్రాంలో మీకు స్వాగతం. ఈరోజు అల్లాహ్ పేర్లలో రెండవ పేరు అర్ రహీం గురించి తెలుసుకుందాం. అర్ రహీం ఇది అల్లాహ్కు ఇష్టమైన పేరు. దీని అర్థము అపార కరుణా ప్రదాత, అపార కృపాశీలుడు, విశ్వాసులపై దయానుగ్రహాలను కురిపించేవాడు. ఖురాన్ గ్రంథంలో 127 సార్లు ఈ పదం వచ్చింది. ఈ పేరు ఇతర పేర్లతో కలిసి వస్తుంది. అర్ రహ్మాన్ అర్ రహీం, అల్ గఫూరుర్ రహీం, అత్తవ్వాబుర్ రహీం వగైరా వగైరా. ప్రళయ దినాన అల్లాహ్ విశ్వాసులపై ప్రత్యేకమైన కరుణను చూపుతాడు. అది విశ్వాసులకు పరిమితమై ఉంటుంది. ప్రియులారా, ఆయన క్షమాభిక్ష, మన్నించే ప్రక్రియ నోటితో వర్ణించటానికి వీలు కానట్టిది. దానిని ఊహించనైనా మనము ఊహించలేం. దాసుడు ఎంతగా ఆయనకు విధేయత చూపుతాడో అంతగా ఆయన కృపకు దగ్గరవుతాడు. ఈ నేలపై విస్తరించిన సమస్త అనుగ్రహాలు ఆయన కారుణ్యానికి సూచనలు, నిదర్శనాలు. మనిషిని పుట్టించటం ఆయన కారుణ్యానికి నిదర్శనం. ప్రియులారా, మనిషికి చెవులు, ముక్కు, కళ్ళు, చేతులు, కాళ్ళు, హృదయం, మెదడు అన్నీ ప్రసాదించాడు. ఇది ఆయన కారుణ్యానికి నిదర్శనం. ఆయన మనల్ని పుట్టించి ఇట్టే విడిచిపెట్టలేదు. మనందరి మార్గదర్శకత్వము కోసం ప్రవక్తలను పంపాడు. ఆయన దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కారుణ్యంగా చేసి మన వద్దకు పంపాడు. అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. సూరతుల్ అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 107లో, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. అల్లాహు అక్బర్. మేము, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా పంపాము అని అల్లా అంటూ ఉన్నా. ఆయన ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇది ఆయన కారుణ్యం. ప్రియులారా, సూరతున్ నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 89లో అల్లా అంటూ ఉన్నాడు, వహుదం వరహ్మతం వబుష్రా లిల్ ముస్లిమీన్. ఇందులో అల్లాహ్కు విధేయులు అయిన వారికి, ముస్లింలకు మార్గదర్శకత్వము, కారుణ్యము మరియు శుభవార్తలు ఉన్నాయి. ఆయన కారుణ్యపు నిదర్శనాలు ఎక్కడెక్కడ స్పష్టమవుతూ ఉన్నాయి చూడండి. సుబ్హానల్లాహ్. మనిషి పగలంతా పాపాలు చేస్తాడు, రాత్రి నిద్రపోతాడు. ఫజర్ కంటే ముందు, తెల్లవారుజాము నమాజు కంటే ముందు అల్లాహ్ ఆయన గౌరవం ప్రకారం మొదటి ఆకాశంపై దిగుతాడు, పిలుపునిస్తాడు. పాపాలు చేసిన పాపాత్ముడు ఎవడైనా ఉన్నాడా? తౌబా చేసేవాడు, నేను వాడి తౌబాను అంగీకరిస్తాను. ఆయన కారుణ్యము చూడండి. ప్రజలను పిలిచి వారిని పాపాల నుండి పరిశుద్ధపరుస్తాడు, మన్నిస్తాడు. ఆయన మన పాపాలను బహిర్గతం చేయడు. ప్రియులారా, ఆ అల్లాహ్, ప్రియులారా, అదే నాయకుడు పిలిస్తే సమయానికి ముందు మనం చేరుకుంటాం. ఒక లీడర్ పిలిస్తే అత్యధికులు అబద్ధపు వాగ్దానాలు చేస్తారు, అయినా హాజరవుతాం. కానీ అల్లాహ్ ఎన్నడూ వాగ్దాన భంగము చేయడు.
ఆయన ప్రతిరోజు పిలుస్తాడు, కానీ మనం మేలుకోము, గాఢ నిద్రలో ఉంటాం. ఆయన కారుణ్యం ఎంత గొప్పదంటే దాసుడు ఒక్క అడుగు దగ్గరైతే ఆయన 2 అడుగులు దగ్గరవుతాడు. దాసుడు తన మనసులో గుర్తు చేసుకుంటే ఆయన తన మనసులో గుర్తు చేసుకుంటాడు. దాసుడు ఆయనను తన సమూహంలో గుర్తు చేస్తే అల్లాహ్ దైవదూతల సమూహంలో గుర్తు చేస్తాడు. ఆయన కరుణ ఎంత గొప్పదో అర్థము చేసుకోండి. పాపాలపై పాపాలు చేస్తున్నప్పటికీ తన అనుగ్రహాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రియులారా, రేయింబవళ్లలో ఎప్పుడు క్షమాపణ కోరినా మన్నిస్తాడు. ప్రత్యేకమైన సమయమంటూ ఏదీ లేదు. 24 గంటలు, వారపు 7 రోజులు, సంవత్సరపు 365 దినాలు, జీవితాంతము తన న్యాయస్థానాన్ని, సుబ్హానల్లా, మన్నింపును తెరిచి ఉంచుతాడు. ఎప్పుడు క్షమాపణ కోరినా అందరి కొరకు, అల్లాహు అక్బర్, ఆయన సన్నిధి తెరవబడి ఉంటుంది. అందరినీ ఆయన క్షమిస్తాడు. ఆయన 100 మందిని చంపినవాడు, వాడు పశ్చాత్తాపము చెందితే అటువంటి వాడిని కూడా మన్నిస్తాడు, క్షమిస్తాడు. పాపాలతో నిండిన 99 రిజిస్టర్ల వారిని కూడా ఆ అల్లాహ్ క్షమిస్తాడు. అందరి కొరకు తన కారుణ్య ద్వారాలను తెరచి ఉంచుతాడు. సుబ్హానల్లాహ్. దాసుడు అనునిత్యం ఆయన కారుణ్యాన్ని తిలకిస్తూనే ఉంటాడు. చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అగ్గిలోనూ ఆయన కారుణ్యాన్ని పొందారు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం బావిలో ఆయన కారుణ్యాన్ని పొందారు. చెరసాలలో ఆయన కారుణ్యాన్ని పొందారు. హజరత్ ఇస్మాయిల్ మరియు హాజరా అలైహిస్సలాం ఎడారిలో ఆయన కారుణ్యాన్ని పొందారు. హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం చేప కడుపులో ఆ అల్లాహ్ కారుణ్యాన్ని చూశారు. గుహవాసులు గుహలో, కహఫ్ వారు ఆయన కారుణ్యాన్ని పొందారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌర్ గుహలో, గారే సౌర్లో అల్లాహ్ కారుణ్యాన్ని పొందారు. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము, తింటూ ఉన్నాము, త్రాగుతూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము. ఇంటిలో ఆహార ధాన్యాలు ఉన్నాయి, దుకాణాలలో సామానులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. ఇవన్నీ ఆయన కారుణ్యం చేతనే. ప్రియులారా, మనము అల్లాహ్తో దుఆ చేద్దాము, ప్రార్థిద్దాము. ఈ అనుగ్రహాలను, ఈ కారుణ్యాలను ఓ అల్లాహ్ మాకు ప్రసాదిస్తూనే ఉండు. నీ నామాలను తెలుసుకునే భాగ్యాన్ని ఓ అల్లాహ్ మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. నీ నామాలను జ్ఞాపకము చేసుకునే భాగ్యాన్ని ఓ అల్లాహ్ మాకు ప్రసాదించు. నువ్వు రహ్మాన్వి, నువ్వు రహీంవి. ఓ అల్లాహ్ మాలో ప్రతి ఒక్కరిపై కరుణించు, కటాక్షించు, కనికరించు. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.